ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ సూపర్ హిట్ మీద ఉన్నాయి. అసలు అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పటి నుంచి ఇంకా ఎన్నికలకి 4 months ఉన్నా కానీ వైసీపీ, టీడీపీ గ్రౌండ్ లెవెల్లోనే కాదు సోషల్ మీడియా కూడా వాళ్ళ యొక్క పవర్ చూపించుకునే విధంగా దూసుకు వెళ్తున్నాయి. అండ్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తోడు కూడా టీడీపీకి రావడంతో టీడీపీ ఇంకా బలపడే అవకాశాలు కనిపిస్తాయని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో పొలిటికల్ పార్టీస్ మధ్య వార్ అనేది సహజమే. ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఐటీ సెల్ ఉంటుంది, వాళ్ళు ఆ సోషల్ మీడియా పేజెస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య శృతి మించుతున్నాయేమో సోషల్ మీడియా హ్యాండిల్స్, ఈ రాజకీయ పార్టీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ శృతి మించుతున్నాయని చెప్పి నాకు అనిపిస్తుంది. రీసెంట్గా టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వార్ కాస్త మీమ్ స్టఫ్లా మారుతుంది. మీమ్స్ ఇప్పుడు ఎలా ఉంటాయి, ఏవిఎస్ గారిది కావచ్చు, బ్రహ్మానందం గారిది కావచ్చు, ఎంఎస్ నారాయణ వీళ్ళ యొక్క ఫొటోస్ ఉపయోగించుకొని రకరకాల మీమ్స్ తయారు చేయడం, మార్ఫింగ్స్ తయారు చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కూడా ఇట్లా డిఫరెంట్ పోస్టర్స్తో ఒక మీమ్స్ తయారు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వైసీపీ ఒక పోస్ట్ పెట్టింది. డంకీ సినిమా పోస్టర్ను ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళందరినీ ఉపయోగించుకొని జంపింగ్ జపాంగ్ అనే క్యాప్షన్ పెట్టి ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది. దానికి టీడీపీ కూడా రిటార్ట్ ఇచ్చింది. ఇదంతా అవసరమా? ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ అనేవి హుందాతనంతో వ్యవహరించాల్సిందే. ఇప్పుడు శాసనసభ సమావేశాలు ఎందుకంత కామెడీ ట్రోల్ అయిపోయి అందరూ అక్కడ హుందాగా వ్యవహరించట్లేదు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా కూడా చాలామంది అత్యధికంగా ప్రజలకు ఏమైనా రీచ్ అవ్వాలన్నా కానీ, పార్టీ ఎజెండా రీచ్ అవ్వాలన్నా కానీ సోషల్ మీడియానే కారణం. సో సోషల్ మీడియాలో కూడా ఈ టీడీపీ, వైసీపీ ఇలా మీమ్ స్టఫ్తో కొట్టుకోవడం ఏదైతే ఉందో సీరియస్లీ చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజా సమస్యలపై పోరాడాలి, ప్రజా సమస్యల్ని సోషల్ మీడియా వేదికగా తీసుకురావడం మానేసి ఇలా కొట్టుకోవడం, జంపింగ్ జపాంగ్ అనే పదాలు వాడడం ఇదంతా కూడా హుందాతనంగా కనిపించట్లేదు. ఎందుకంటే అటు వైఎస్ జగన్ రేంజ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి రేంజ్ కావచ్చు కాస్త దిగజార్చే విధంగానే ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రవర్తిస్తున్నాయని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఎవరైతే అడ్మిన్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయానికి ఒకసారి ఆలోచించి ఇంకాస్త హుందాతనంగా ప్రవర్తించండి. మీరు చెప్పాలనుకుంది క్రియేటివ్లో చెప్పండి, బట్ ఈ మధ్య కాస్త శృతి మించుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ విషయంలో మనం జనసేన పార్టీని ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ సబ్జెక్ట్ రిలేటెడే పెడుతుంది. పైన లెటర్ హెడ్లో జనసేన పార్టీ అని చెప్పి కింద ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ పరంగానే వాళ్ళు పోస్ట్ పెట్టడం జరుగుతుంది. ఎలాంటి పిచ్చి కామెంట్స్ చేయడం కావచ్చు, మీమ్ స్టఫ్ పోస్ట్ చేయడం కావచ్చు జనసేన పార్టీ హ్యాండిల్లో జరగదు. ఇదేదో నేను జనసేన సానుభూతి పనులు చెప్పట్టి నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. సో ఇక్కడ టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఈ మీమ్ స్టఫ్ కాస్త తగ్గించి ప్రజా సమస్యలపై డిబేట్స్ చేసుకుంటే బాగుంటుంది సోషల్ మీడియా అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ముఖ్యమైన బ్లూటిక్ కలిగిన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇలా ప్రవర్తిస్తుంటే ఇంకా ఫ్యాన్ హ్యాండిల్స్ ఏ రకంగా ప్రవర్తిస్తుంది మీ ఊహకే వదిలేస్తున్నాను. సో ఫ్యాన్ హ్యాండిల్స్ కాస్త రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి అంటే ముఖ్యమైన అధికారిక పార్టీ హ్యాండిల్స్ కూడా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. ఇది ఒక్కటే నా మనవి. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తిక్ కోట, 1 ఇండియా తెలుగు, హైదరాబాద్.